హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు బ్లౌజ్ డ్రాఫ్ట్ అంటే పేపర్ కటింగ్ చెప్పబోతున్నాను. అక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి నేను 14.5 టు 14.5 ఇంచెస్ తీసుకున్నాను. బ్లౌజ్ టోటల్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్ అనమాట. ఇప్పుడు షోల్డర్ లెంత్ తీసుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ తీసుకున్నాను. ఎవరికైనా సరే షోల్డర్ లెంత్ అనేది 5.5 6 ఇంచెస్ వరకు సరిపోతుంది. లావుగా ఉండే వాళ్ళకైతేనే 6 ఇంచెస్, సన్నగా ఉండే వాళ్ళకైతేనేమో 5.5 ఇంచెస్ సరిపోతుంది. ఓకేనా? మనం ఇప్పుడు చంక భాగం గీసుకోవడానికి లెంత్ చూసుకుంటాం కదా. మనం ఎప్పుడైతే 5.5 ఇంచెస్ షోల్డర్ లెంత్ తీసుకుంటే 6 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఈ పార్ట్ అనేది కంపల్సరీ 1/2 ఇంచు పెంచుకోవాలి. ఇప్పుడు 6 ఇంచెస్ తీసుకున్నామనుకో, 6.5 ఇంచెస్ అక్కడ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దానివల్ల అనేది బ్లౌజులో ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట. హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు కింద చంక కింద ముడతలు రాకుండా ఉంటాయి. కొంచెం బాగా ఇదిగా కూడా ఉండదు. సో అందుకు ఆ లెంత్ అనమాట. తర్వాత నేను చెస్ట్ మార్కింగ్ చేస్తున్నాను. చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో, ఇప్పుడు చెస్ట్ లూజ్ మొత్తం తీసుకున్నాం అనుకోండి, దానిలో 4 భాగం తీసుకోండి. 4 భాగాలుగా విడగొట్టి ఎంత వస్తే అంత అనమాట. ఇప్పుడు నేను అక్కడ 9.5 ఇంచెస్ పెట్టాను. దాన్ని స్కేల్తో అలా కలుపుకొని ఇప్పుడు నేను ఖర్చు పెడుతున్నాను, ఖర్చు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఖర్చు యాడ్ చేసుకొని అలా స్కేల్తో గీసుకోవాలి. ఎప్పుడైనా సరే బ్లౌజ్కి మనం లైనింగ్ అయినా ఏదైనా సరే మడత పెట్టిన భాగము, మూసేసున్న భాగము మన సైడ్ ఉండాలి. తెరిచి ఉన్న భాగము ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇది యూస్ అవుతుంది ఈ టిప్ అనేది. ఎప్పుడైనా సరే అలానే పెట్టుకోవాలి. లేదంటే మీరు యువతలు పెట్టారంటే అది విడిపోయి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చంక రౌండ్ గీస్తున్నానండి. చంక రౌండ్ వచ్చేసి 1.5 ఇంచ్ ఎవరికైనా సరిపోతుంది. పిల్లలకైతే 1 ఇంచే సరిపోతుంది. చిన్న పిల్లలకైతే అంటే 5 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లలకైతే 1 ఇంచ్, అలా 7 ఇయర్స్ పిల్లలకైతే సరిపోతుంది. మనకైతే 1.5 ఇంచెస్ సరిపోతుంది. దాన్ని అలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత నెక్ భాగం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? నెక్ పార్ట్ కింద మనకి ఇప్పుడు నెక్ ఎంతైతే కావాలో, మనకు అక్కడ వెడల్పు ఎంతైతే అదే లెంత్ ఎంతైతే కావాలో అంత తీసుకోవాలి. ఇప్పుడు నేను అక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్. పైనుంచి కూడా మీరు మెడ కొలుచుకోవచ్చు. మీరు ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, పైనుంచి కింద వరకు మీకు నెక్ ఎంత వరకు ఉంటుందో, షోల్డర్ దగ్గర నుంచి మీకు నెక్ ఎంత వరకు ఉంటుందో అక్కడ నుంచి అయినా కొలుచుకోవచ్చు, కింద అయినా కొలుచుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను 5 ఇంచెస్ కింద మార్కింగ్ చేశాను కదా, దాన్ని స్కేల్తో కలుపుకోవాలి. అక్కడ పైన లెంత్ వచ్చేసి నేను షోల్డర్ దగ్గర నెక్ పార్ట్కి గీసుకోవడానికి 2.5 ఇంచెస్ గీసుకున్నాను. ఎప్పుడైనా సరే నెక్ అనేది 2.5 ఇంచెస్ సరిపోతుంది. ఎవరికైనా సన్నగా ఉండే వాళ్ళకైతే ఇంకా 2 పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి షోల్డర్స్ జారిపోతాయి కాబట్టి. ఎప్పుడైనా సరే ఆ పార్ట్లో 2.5 ఇంచెస్ మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ మాత్రం అసలు ఎక్కువ కట్ చేయకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.
మనకి డీప్ నెక్ కావాలంటే పైన కాకుండా కింద కట్ చేసుకోవాలి, కింద కొంచెం వెడల్పుగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ని 4 ఫోల్డ్స్గా ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి. ఎప్పుడైనా సరే మనమైతే బ్యాక్ పార్ట్ తీయగానే తర్వాత హ్యాండ్సే కట్ చేసుకోవాలి, తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్ కాబట్టి ఒక్కోసారి ఇది అవ్వచ్చు, ఫ్రంట్ పార్ట్కి అటాచెస్ పడినా ఏం కాదు, ఎందుకంటే ముందు కాబట్టి అటాచ్ పడినా ఏం కాదనమాట. అలా స్ట్రైట్ లైన్ మనకి ఎంత లెంత్ కావాలో అంత తీసుకొని, నేనైతే ఎంత లెంత్ కావాలో అంత తీసుకొని స్ట్రైట్గా లైన్ కొట్టుకోవాలి. ఆ స్ట్రైట్ లైన్ చివర ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ 16 వచ్చింది అనుకోండి, ఇప్పుడు 16లో సగము 8 కాబట్టి 8 ఇంచెస్ కదా. ఇప్పుడు పైన స్ట్రైట్గా గీసిన దగ్గర 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి అక్కడి నుంచి 3 ఇంచెస్ కిందకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు నేను హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మనం చూసుకోవాలి, అది ఖర్చుకి ఎక్స్ట్రా క్లాత్ పడితే కనుక మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. తర్వాత నేను ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ షేప్ కావాలి కదా హ్యాండ్స్కి. సో హ్యాండ్ లోతు తీసుకోవాలి కంపల్సరీగా, దాన్ని ఫోల్డ్ తీసేయాలి, ఫోల్డ్ తీసి కట్ చేయాలి. ఫోల్డ్ వేసి కట్ చేసి ఉంటే కనుక మీకు వెనకాలంతా ముడతలుగా వచ్చేస్తుంది, హ్యాండ్ పార్ట్లో చంక పార్ట్లో అంతా ముడతలుగా వచ్చేస్తుంది. సో ఫ్రంట్ పార్ట్ మాత్రమే అలా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. అలా చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ ముందుకు పెట్టుకొని, మధ్య భాగంలో కొంచెం 1/2 ఇంచ్ పెట్టుకొని, చివరన ఏదైతే ఉంటుందో చివర 1 ఇంచ్ ముందుకు పెట్టుకోవాలి. అలా కట్ చేసుకోవాలి. టక్స్ పెట్టుకోవాలి, మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ ఫ్రంట్ పార్ట్లో టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో బ్యాక్ పార్ట్ని 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం షేప్ బెల్ట్స్ యాడ్ చేస్తాం కాబట్టి 2 ఇంచెస్ కంపల్సరీ ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకొని 2 ఇంచెస్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం క్రాస్గా పెట్టి, ఎందుకంటే క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం కదండి, క్రాస్గా పెట్టి మొత్తం డ్రా చేసుకోవాలి ఫస్ట్. అలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అనేది మనం తీసుకోవాలండి. ఫ్రంట్ నెక్ నాకు 7 ఇంచెస్ ఉందండి. నేను 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. కదా. ఇప్పుడు 7 ఇంచెస్ ఎక్కడైతే మార్కింగ్ ఆ డాట్ దగ్గరికి కింద లైన్ కొట్టుకోవాలన్నమాట. అక్కడి నుంచి ఇప్పుడు ఆ డాట్ దగ్గరకు ఉంది కదా, అక్కడి నుంచి 2 ఇంచెస్ లేను లోపలికి ఫోల్డ్ చేశాను ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఆ షోల్డర్ని దాన్ని కలపాలన్నమాట. కలిపి ఇప్పుడు మనము నెక్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము చంక భాగంలో 3/4 ఇంచు చంక దిగడం కోసం, ఫ్రంట్ షేప్ కోసము మనము చంక భాగం దగ్గర 3/4 ఇంచు తీసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు మనం హ్యాండ్లో కూడా కట్ చేసాం కదా,
సో ఫ్రంట్ పార్ట్ దగ్గర మాత్రము కంపల్సరీ చంక లోతు తీసుకోవాలి. బ్లౌజ్ షేప్ కోసము మనము షేప్ పట్టి యాడ్ చేయాలి కదా, షేప్ కోసము ఉక్షులు కాజల్ పట్టి వేసే దగ్గర ఒక మార్క్, ఇంకొకటి ఇప్పుడు షోల్డర్కి మధ్యలో ఉంటుంది కదండి, షోల్డర్కి మధ్యలో ఒక మార్క్, షోల్డర్ మధ్యలో నుంచి తీసుకొని కొంచెం కిందకి మార్క్ చేసుకోవాలి. ఈ పార్ట్లో మాత్రం ఇప్పుడు 14.5 ఇంచెస్ ఉంది కదండి, నేను 13 ఇంచెస్ వరకు నాకు ఆ డాట్ అనేది పెట్టాను. ఓకేనా. ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచు లోపు మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను మనం ఫ్రంట్ షేప్ కోసం టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ గీస్తున్నాను. టక్స్ అనేది ఇప్పుడు ఆ రెండిటికి మధ్యలో, ఇప్పుడు మనం ఏదైతే షేప్ గీసుకున్నామో ఆ రెండింటికి మధ్యలో ఉక్షులు కాజా పట్టి మధ్య 2.5 ఇంచెస్ నాకు వచ్చింది కాబట్టి నేను పెట్టేసుకున్నాను. ఇటు సైడ్ వచ్చి మెయిన్ టక్ అండి. ఇది మెయిన్ టక్ కూడా 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. 2.5 ఇంచెస్ లెంత్ దీనికి ఆ టక్కి 2.5 ఇంచెస్ లెంత్ సరిపోతుంది. ఇటు 1.5 అటు 1.5 గీసుకోవాలి. గీసుకొని అది మెయిన్ టక్ అండి. ఈ రెండింటి మధ్యలో టక్ వస్తుంది. ఇది 4.5 ఇంచెస్ నేను పెట్టుకుంటున్నాను. మీరు పాత బ్లౌజ్ కూడా చెక్ చేసుకోవచ్చు, మీ పాత బ్లౌజ్కి ఎంత లెంత్ ఉందో అంత పెట్టుకోవచ్చు. ఇలా మనము టక్స్ అనేది వేసుకోవాలి. మెయిన్ టక్ 2.5 ఇంచెస్ లెంత్ సరిపోతుంది. ఉక్షులు పాజాలు పట్టి వేసే దగ్గర టక్ అనేది 2.5 ఇంచెస్ లెంత్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ అనేది షేప్ బెల్ట్ కావాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ వచ్చేసి ఎవరికైనా సరే 3.5 ఇంచెస్ షేప్ బెల్ట్ ఖర్చుతో సహా నేను కలిపి చెప్తున్నాను. 3.5 ఇంచెస్ ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. దాన్ని స్కేల్తో ఫస్ట్ స్ట్రైట్గా లైన్ కొట్టుకొని మనకి ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్ స్కేల్తో కొట్టుకొని అక్కడ ఫస్ట్ 3.5 ఇంచెస్, ఇటు చివర 3 ఇంచెస్ సరిపోతుంది. దీన్ని మనము దాని లైన్స్ కొట్టుకొని షేప్గా గీసుకోవాలన్నమాట. షేప్ బెల్ట్కి ఎలా షేప్ రావాలనేది చూసి నేర్చుకోండి. అలా కొంచెం వంపుగా రావాలి. స్టార్టింగ్ నుంచి మధ్యలో కొంచెం వంపు వచ్చేసి అలా గీసుకొని
దాన్ని కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మనము నడుం పట్టి తీసుకోవాలి. స్కేల్ అంతా సరిపోతుంది కాబట్టి నడుం పట్టి స్కేల్ అంతా కట్ చేసేసుకుంటున్నాను. స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత సరిపోతుంది కాబట్టి నేను నడుం పట్టి 1.5 ఇంచు సరిపోతుందండి. 1.5 ఇంచు వెడల్పు అనేది సరిపోతుంది. కట్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇలా కట్ చేసుకోండి. మీరు 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తే పేపర్ కటింగ్గా నేర్చుకుంటే బ్లౌజ్ మీ క్లాత్ మీద కట్ చేయటం చాలా ఈజీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.